హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు ఊహమ్మ తెలుగు వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి టమాటో నిలువ పచ్చడి ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో మీరు చూసేస్తారు. అండ్ కంప్లీట్గా వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో టమాటాలు అయితే చాలా ముద్దుగా ఉన్నాయి కదా. సో ఈ టమాటాలతో మనం ఎలా పచ్చడి చేసుకోవాలన్నది ఈరోజు అయితే చూసేద్దాము. అండ్ ఇప్పుడు ఉన్న కొన్ని డేస్ బ్యాక్ నుంచి టమాటో కాస్ట్ అయితే కొంచెం పర్లేదు, బాగానే ఉంది. సో ఆ టైంలో ఎప్పుడైతే ధర తక్కువ ఉంటుంది, మనం ఎక్కువ టమాటాలు తీసుకొని ఇలా నిల్వ పచ్చడి పెట్టుకుంటే ఇంట్లో ఏ రోజైనా మనకి నచ్చని కర్రీ అలా ఏమన్నా ఉన్నప్పుడు మనం ఈజీగా మంచిగా ఈ టమాటా పచ్చడి వేసుకొని తినేయచ్చు. అండ్ దీనికి ఏం చేయాలి అని అంటే, ముందుగా మంచి ఎర్రని టమాటాలు తీసుకొని వాటిని వాటర్లో వేసి చాలా బాగా వాష్ చేసుకోవాలి. సో దానిపైన ఎలాంటి వాటర్ ఉండకుండా ఒక మంచి మెత్తటి క్లాత్ పెట్టి మొత్తం టమాటాని ఎలా అయితే నేను చూపిస్తున్నానో అలా వాటిని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో కొంచెం టైం తీసుకున్నా కూడా టమాటాలని కొంచెం నీట్గా తుడుచుకొని మాత్రమే చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ కొంచెం డ్రాప్స్ ఉన్నా కూడా పచ్చడి అనేది త్వరగా పాడైపోతుంది. అండ్ ఈ టమాటాలని నేను 4 పీస్ కింద కట్ చేసుకుంటున్నాను. అండ్ ఒకవేళ ఇంకా చిన్నగా కట్ చేసుకోవాలి అని అంటే కూడా మీరు దీన్ని 6 పీస్ కింద కట్ చేసుకోండి. ఎలాగా మనం దీన్ని మిక్సీ వేసుకుంటాం కాబట్టి ఏ సైజులో ఉన్నా కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇలా అయితే నేను అన్ని టమాటాస్ని కట్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. సో కొంచెం ప్రాసెస్ లెంతీగా ఉన్నా కూడా పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ని చూస్తుంటే కనుక ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే నేను ఇన్స్టాలో ఫాలో అవ్వాలి అనుకుంటే ఊహ_దండే అనే టైప్ చేస్తే నా ఐడి మీకు కనిపిస్తుంది. అక్కడ కొంచెం ఎంటర్టైన్మెంట్ షార్ట్స్ అలాంటివి రీల్స్ ఉంటాయి. సో మీరు అక్కడ కూడా నన్ను ఫాలో చేయొచ్చు. అండ్ ఇక్కడ మేము ఏదైతే క్వాంటిటీ తీసుకుంటున్నామో గ్లాస్ లాగా మీకు జార్ లాగా ఉంది కదా, సో దాని నుంచి మేము 7 జార్స్ ఆఫ్ టమాటో తీసుకున్నాము. కొలతలు అంటే ప్రత్యేకించి కొలతలు అంటూ ఏం లేవు, ఎందుకంటే తీసుకున్న టమాటాల క్వాంటిటీ బట్టి మా మమ్మీ అందాజుగా వేసేసారనమాట. అంటే 7 తీసుకుంటే మేము 7 జార్స్ ఆఫ్ టమాటో తీసుకున్నాము కదా, ఇందులో సేమ్ జార్తో 1 కప్ ఆఫ్ కారం తీసుకున్నాం. అండ్ ఏదైతే సాల్ట్ ఉంటుందో ఆ సాల్ట్ 1/2 కప్ తీసుకున్నాం. అండ్ ఆయిల్ వచ్చి ఇప్పుడు మనం ఏవైతే లైక్ టమాటోని వేయించుకోవాలి కాబట్టి ఎంతైతే వేయించుకోవడానికి నూనె సరిపోతుందో అంత క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ వేసి టమాటోస్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. 1 కప్ ఆఫ్ చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం చింతపండులో ఉన్న వేస్టేజ్ తీసేసేయండి, గింజలు పొట్టు అలాంటివి ఉంటాయి కదా, వాటిని తీసేసి కాసేపు ఎండలో ఎండబెట్టి అది 1 కప్ ఆఫ్ చింతపండు తీసుకున్నాము. సో ఇప్పుడు కొంచెం టమాటో మగ్గినాక ఏవైతే చింతపండు ఉంది ఆ చింతపండుని మనం మొత్తం యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చింతపండు అండ్ టమాటోని నీట్గా మిక్స్ చేసుకొని రెండు కలిసి మనకి మంచిగా బాయిల్ అయిపోవాలి. ఆయిల్ అనేది పైకి తేలాలి, అప్పుడే మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి అనేది వెళ్ళాలి. ఇప్పుడు కాసేపు దీన్ని మూత పెట్టి మగ్గించుకుందాం. ఈలోపు మనం టమాటో ఆల్రెడీ ఒక పక్క కుక్ అవుతుంది కాబట్టి ఈలోపు వేరే ప్రాసెస్ అయితే చేసుకుందాము. ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆవాలు అలాగే మెంతులు అండ్ జీలకర్ర కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి, వాటిలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలి, లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. అండ్ ఏవైతే ఫ్రై చేసుకున్నవి జీలకర్ర, ఆవాలు అలాగే మెంతులు ఉన్నాయో సో వీటిని మంచి ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు టమాటో అయితే కంప్లీట్గా కొంచెం బాయిల్ అయితే అయిపోయింది. అండ్ ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకోండి. మొత్తం టమాటాలు చింతపండు ఏదైతే ఉందో మొత్తం అన్నీ నీట్గా మిక్స్ అయిపోవాలి. సో టమాటోస్ అయితే కంప్లీట్గా బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. కొంచెం హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మిక్సీ వేసుకునేటప్పుడు మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి దీన్ని కాసేపు చల్లార్చినాక మనం దీన్ని మిక్సీ వేసుకోవాలి. ఈలోపు ఇందులో మనం 1 కప్ ఆఫ్ కారం యాడ్ చేసుకోవాలి. అండ్ 1 కప్ అనేది ఎట్ ఏ టైం కాకుండా కొంచెం కొంచెం వేసుకొని మొత్తం నీట్గా టమాటోస్కి పట్టేటట్టు మనం మిక్స్ చేసుకోవాలి.
కారం వేయగానే ఇంకొంచెం కలర్ఫుల్గా అయిపోయింది కదా. సో నేను 1 కప్ ఆఫ్ కారం వేసి మంచిగా మిక్స్ చేసేసాను. అండ్ ఇందులో 1/2 కప్ ఆఫ్ సాల్ట్ యూస్ చేయండి. అండ్ సాల్ట్ నార్మల్ సాల్ట్ కన్నా మనకి గడ్డ ఉప్పు అంటారు కదా, ఆ ఉప్పు వేసుకుంటే దీనికి టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ మోస్ట్లీ ఈ సాల్టే ప్రిఫర్ చేయండి. అండ్ ఏదైతే మనము పౌడర్ చేసి పెట్టుకున్న మెంతులు, జీలకర్ర, ఆవాలు ఉన్నాయో అది కూడా యాడ్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు వెల్లుల్లి 1/2 కప్ తీసుకున్నాము. అండ్ ఇది కూడా వేసుకొని మనం ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాం. సో వేసుకున్న అన్ని ఐటమ్స్తో నేను మంచిగా టమాటోస్ అయితే మిక్స్ చేసేసాను. అండ్ ఇప్పుడు కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మంచిగా అది పేస్ట్ అయ్యేంత వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్న ఏదైతే కన్సిస్టెన్సీ ఉందో ఆ కన్సిస్టెన్సీ అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఇలాగే నేను ఉన్నదంతా మిక్సీ అయితే చేసేసుకొని బౌల్లో అయితే వేసేసుకున్నాము. ఇక్కడ వేస్తున్నప్పుడు ఒక సైడే పడి అది కొంచెం కింద పడిపోయింది. సో ఓవరాల్గా అయితే మొత్తం అంతా మేము చేసేసి ఒక బౌల్లో అయితే పెట్టేసుకున్నాము. సో మాకు ఇంత క్వాంటిటీ ఆఫ్ పచ్చడి అనేది వచ్చింది. ఇప్పుడు ఈ పచ్చడికి మనం తాలింపు అనేది వేసుకోవాలి. సో స్టవ్ ఆన్ చేసి ఒక మంచి పాన్ తీసుకోండి. అందులో 1 కప్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది మంచిగా హీట్ అవ్వాలి. హీట్ అయినాక మనం ఇప్పుడు ఇందులో తాలింపుకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాము. ఆవాలు, జీలకర్ర, బ్లాక్ మినప్పప్పు, వైట్ మినప్పప్పు, కరేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి అండ్ ఇంగువ అండ్ శనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టమాటో పచ్చడికి మంచి ఫ్లేవర్ రావాలి అంటే సో ఇంగువ అనేది మస్ట్ అండ్ షుడ్ యాడ్ చేసుకోండి. ఆ ఫ్లేవర్ చాలా నచ్చుతుంది మాకు. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, కానీ యాడ్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను 1 by 1 అన్ని ఐటమ్స్ అయితే ఇందులో యాడ్ చేసేసాను. అండ్ ఇప్పుడు వీటినన్నిటినీ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై చేసుకున్నాక మనం అప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోవాలి. సో కరేపాకు అనేది యాడ్ చేసుకోండి. ఇందులో ఎండుమిర్చి, వెల్లుల్లి, కరేపాకు అనేవి మంచి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం కాబట్టి వాటి ఫ్లేవర్స్ అనేవి చాలా బాగుంటుంది, తిన్నప్పుడు ఈజీగా తెలుస్తుంది. అండ్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఇంగువ. ఆ ఇంగువ ఫ్లేవర్ అయితే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇంగువ తింటున్నప్పుడు నిజంగా పికిల్ టేస్ట్ చేసినప్పుడు మనకి ఈ ఫ్లేవర్స్ అనేవి ఈజీగా మనకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట తిన్నప్పుడు. సో ఇప్పుడైతే ఇది తాలింపు కంప్లీట్ అయిపోయింది. ఇందులో మనం టమాటో పేస్ట్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకొని కంప్లీట్గా నీట్గా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇందులో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి సో ఆయిల్ అనేది మనం కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. అండ్ ఇప్పుడు కంప్లీట్గా టమాటో నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఫైనల్లీ ఎంతో టేస్టీగా ఉండే టమాటో నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా టమాటో నిల్వ పచ్చడి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది టేస్ట్ అనేది కమెంట్స్ ద్వారా మీరు చెప్పొచ్చు. సో ఇంకా మంచి మంచి వీడియోస్ ముందు చేయడానికైతే ట్రై చేస్తున్నాము. మీ సపోర్ట్ తప్పకుండా కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఊహమ్మ తెలుగు వ్లాగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.